హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా పండు మిరపకాయల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ప్రిపేర్ చేసుకున్నారంటే 15 డేస్ పైనే మనం స్టోర్ చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పండు మిర్చిని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని వాటర్ ఏమీ లేకుండా తుడిచేసుకోవాలి. ఇలా వాటర్ ఏమీ లేకుండా తుడుచుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈ మిర్చికున్న తొడియాలను తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటితో పాటుగా ఒక 2 టొమాటోస్ తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటితో పాటుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని గింజలేమీ లేకుండా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పండు మిర్చికి ఇలా చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు చిటపటమనకుండా నీట్గా ఫ్రై అవుతాయి. ఇలా అన్నిటికి కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పండు మిర్చిని వేసేసుకోండి. దీని తర్వాత వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చింతపండు అలానే టొమాటోస్ కూడా వేసేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు అలానే 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇవి కాస్త మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా మెత్తబడిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని తిరగమాత వేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఎక్కడ కూడా వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి ఈ పచ్చడి మనకి ఎన్ని రోజులైనా కూడా నిలవ ఉంటుంది. కాస్త స్పైసీగా నోటికి కమ్మగా ఉండాలంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీనికి సీజన్లో వచ్చే పండు మిర్చితోనే ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదండి. మనం కారం కాస్త తక్కువగా ఉన్న పండు మిరపకాయలు తీసుకొని ఇలా హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ కాస్త తక్కువ వేసి ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు కావాలంటే మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ప్రిపేర్ చేసుకున్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. నేను చెప్పాను కదా, ఇది రైస్, దోశ, ఇడ్లీ అలానే సంగట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాంబినేషన్ అండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.